బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ నార్త్ అమెరికా అని చెప్పవచ్చు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఇండియా లాంటి ఏరియాలు కూడా క్రేజ్ ఉన్నప్పటికీ అవి సినిమాల క్రేజ్ ను బట్టి కలెక్షన్స్ పెరగడమో తగ్గడమో జరుగుతాయి. కానీ నార్త్ అమెరికాలో డీసెంట్ టాక్ ఉన్న, మిక్స్డ్ టాక్ ఉన్న సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు చాలా సార్లు సొంతమయ్యాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జస్ట్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఎక్సలెంట్ కలెక్షన్లతో కుమ్మేస్తూ ఉండగా నార్త్ అమెరికాలో సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ తో సాలిడ్ రన్ ను కూడా అందుకుంటూ ఇప్పుడు ఏకంగా $5 మిలియన్ మార్క్ ను దాటేసి పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ $5 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా నార్త్ అమెరికాలో ఎక్కువ సార్లు $5 మిలియన్ మార్క్ అందుకున్న హీరోలలో ప్రభాస్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 4 సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సిరీస్ తో పాటు సలార్ అలాగే కల్కి సినిమాలు ఈ మార్కును దాటాయి. ఇక ఎన్టీఆర్ తర్వాత ప్లేస్ లో నిలిచాడని చెప్పాలి. దేవరా అంతకన్నా ముందు RRR సినిమాలు రెండు కూడా $5 మిలియన్ మార్కును అందుకొని దుమ్ము దులిపేశాయి. ఇక రామ్ చరణ్ RRR సినిమాతో, తేజ సజ్జా అది మిరాయితో, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఈ మార్కును అందుకున్నారు. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ఈ మార్కును అందుకోగా మహేష్ బాబు ఇంకా ఈ మార్కును అందుకోవాల్సి ఉంది. రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీతో అవలీలగా ఈ మార్కును దాటేయడం ఖాయం. ఇక అప్కమింగ్ టైంలో వచ్చే మూవీస్ తో ప్రభాస్ మరింత జోరు చూపించడం ఖాయమని చెప్పాలి. మరి ఇతర హీరోలు ప్రభాస్ స్పీడును అందుకోవడానికి ఇంకా రెట్టించిన జోరు చూపెడుతూ కొత్త సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కించే పాన్ ఇండియా మూవీస్ ను తెరకెక్కించి కలెక్షన్ల పరంగా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.